సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, నిన్నటి దినాన ఆరాధనలకు వెళ్ళొచ్చారు కదా. దేవుడు దైవ సేవకుల ద్వారా ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారో, ఏ వాక్యం మిమ్మల్ని సరిచేసిందో, ఆదరించిందో, ఓదార్చిందో, ధైర్యపరిచిందో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మన ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరం నుండి 3 దివ్యమైన వర్తమానాలు, ఉప్పు నిబంధన, రక్త నిబంధన, ఈ రెండిట్లో శ్రేష్టమైనది ఏది? రెండవ వర్తమానం, అతనంటే దేవునికి ఎందుకు అంత ఇష్టం, ఎవరతను? మూడో సెషన్లో దావీదు జీవితం మనకు నేర్పే 7 జీవిత పాఠాలు, దివ్యమైన వర్తమానాలు. డెఫినెట్గా మీరు వినుంటారు, వినకపోతే తప్పకుండా విని ఆశీర్వదించబడగలరని ప్రేమతో తెలియచేస్తూ, ప్రాముఖ్యంగా ఈరోజు రేపు నేను నరసాపురం పట్టణంలో ఉంటాను. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, 2 దినాలు సువార్త సభలు, కుటుంబాలుగా కూడిరండి. మీరు ఎరిగిన వాళ్ళందరికీ ఈ సమాచారం షేర్ చేయగలరు. 26వ తారీఖు పగటిపూట ఉదయం 9:30 నుండి 1 గంట వరకు కుటుంబాల క్షేమం కొరకై ప్రత్యేక ఉపవాస ప్రార్థన. కుటుంబాలుగా పాలు పంపులు పొందుతారు కదూ, తప్పకుండా పాలిభాగస్తులు అవుతారు కదూ. పిల్లలను కూడా దగ్గర కూర్చోబెట్టుకొని ఇంటిళ్ళపాది మీ గృహాల్లోనే ఉండి లైవ్ చూస్తూ ఉపవాస ప్రార్థనలో పాల్గొందండి. ఈ కడవరి దినాల్లో సాతాను కుటుంబాల మీద కాటేసి, యవనస్తుల మీద కాటేసి కుటుంబాలను చిదిమేస్తున్నాడు. ఇలాంటి దుర్దినాల్లో ప్రార్థన తప్ప మన కుటుంబాలను ఏది కట్టగలదు చెప్పండి? ప్రార్థన తప్ప మన పిల్లలను దిద్దగలిగింది మరేది చెప్పండి? మన ప్రార్థన కాదా మన పిల్లలకు ప్రాకారం? అందుకనే కుటుంబాల క్షేమం కొరకై ఉపవాస ప్రార్థన 26వ తారీఖు ఉదయం కుటుంబాలుగా పాల్గొందండి. 26వ తారీఖు సాయంత్రం బెంగళూరు, 27వ తారీఖు ఖమ్మం. ఎరిగిన వాళ్ళు, ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు తప్పకుండా